ఇక్కడ చూడండి ఏమేమి వచ్చింది. Thursday, May 13th. థర్స్డే మే 13th 6:00 p.m. 6:00 PM అని ఉంది. ఓకే రైట్ స్వైప్. Cancel button. క్యాన్సల్. ఇది మనకు అవసరం లేదనుకుంటే క్యాన్సల్ చేసుకోవచ్చు. ఓకే రైట్ స్వైప్. Save button. సేవ్. ఇప్పుడు మనకు అవసరం కాబట్టి మనం సేవ్ చేద్దాం. Tomorrow at 6:00 p.m. button. Scheduling message. Message scheduled. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. ఆఫ్టర్ లాంగ్ టైం మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే రావడం జరిగింది. అదేంటి అనుకుంటున్నారా? మన టెక్స్ట్ మెసేజ్ను మనం ఏ విధంగా స్కెడ్యూల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అంటే చాలామంది బర్త్డే విషెస్ను టైం టు టైం పంపించాలనుకుంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ 12 AM కాగానే ఈరోజు వీరి బర్త్డే ఉంది, సో వీరికి ఎగ్జాక్ట్గా 12కి గ్రీటింగ్స్ వెళ్ళిపోవాలని చెప్పేసి అలా మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే మనం ఏ మెసేజ్ అయితే స్కెడ్యూల్ చేస్తామో ఎగ్జాక్ట్గా అదే టైంకు మన టెక్స్ట్ మెసేజ్ అనేది స్కెడ్యూల్ అవుతుంది. సో మీ అందరికి తెలుసు, టెలిగ్రామ్ యూజ్ చేసుకొని మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు మనకు కావాల్సినటువంటి మెసేజ్ను. సో అలాగే మన టెక్స్ట్ మెసేజ్ని కూడా గూగుల్ మెసేజెస్ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అంతకంటే ముందుగా వీడియోని చూడండి చివరి వరకు. మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్స్ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీ యొక్క మెయిల్ నోటిఫికేషన్ లేదా మీ యొక్క యూట్యూబ్ నోటిఫికేషన్ రూపంలో టైం టు టైం అప్లోడ్ చేయకుండా రావడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫ్రెండ్స్, గూగుల్ మెసేజెస్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అన్ని ఇవ్వండి. నేను దానికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏవైతే మొబైల్స్ వస్తున్నాయో జనవరి నుండి, సో మొబైల్స్ ఏదైతే రిలీజ్ అవుతున్నాయో కొత్తగా, సో ఆ మొబైల్స్ అయితే అన్నిటిలో కూడా గూగుల్ మెసేజ్ అప్లికేషన్ ఇన్బిల్ట్ అప్లికేషన్ అయితే ఇస్తున్నాడు, గూగుల్ ఫోన్ అండ్ గూగుల్ మెసేజెస్ అప్లికేషన్స్. సో జనవరి 2021 నుంచి అయితే ఏ ఫోన్స్ అయితే అవైలబిలిటీకి వచ్చాయో మార్కెట్లో, సో ఆ మొబైల్స్కి అయితే అన్నిటికీ ఆల్మోస్ట్ ఇచ్చేస్తున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ మీ మొబైల్లో లేదనుకోండి, దయచేసి ఈ గూగుల్ మెసేజెస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది అప్లికేషన్, చాలా బాగుంటుంది. ఓకే, సో దీనికన్నా నేను మెసేజెస్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. Home button. Page 1. Gallery. Stop messages. సో మెసేజెస్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. Start chat. ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయో చూద్దాం. పైన Search conversations. Edit box. సర్చ్ కన్వర్జేషన్స్ అని ఉంది. ఓకే రైట్ స్వైప్. Start chat. స్టార్ట్ చాట్ పైన Showing కొట్టండి. English. India. QWERTY. Keyboard. స్టార్ట్ చాట్ పైన కొట్టగానే మీకు అంటే యాక్చువల్గా నేను మెసేజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. మెసేజ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు అన్ని ఇక్కడ మెసేజెస్ అయితే చూపెడతాయి. సో నేను అందుకనే మీకు చూపెట్టలేదు, ఇది మీ అందరికి తెలిసిన విషయం. పైన మీకు సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా, సో అక్కడ ఫోకస్ చేసి రైట్ స్వైప్ చేస్తే షార్ట్ చాట్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఏమొచ్చింది చూద్దాం. Editing. Type a name, phone number or email address. Edit box 42. ఎస్, ఇది గూగుల్ కాబట్టి ఏమంటుంది, టైప్ ఎ నేమ్, ఫోన్ నంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి చెప్తుంది. సో మీరు ఈమెయిల్ ఐడి కూడా పెట్టి మీరు మెసేజ్ అనేది స్కెడ్యూల్ చేయొచ్చు. ఓకే, లేదంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేదంటే మీరు నేమ్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ ఒక పర్సన్ నేమ్ అయితే తీసుకుంటాను. ప్రజెంట్ ఒక నేమ్ ఎంటర్ చేస్తున్నాను. N A V V E E N N. Contact suggestions opened. Editing. Naveen. Selected. Naveen. 09. Selected. Naveen Anna. 094934711765. Mobile. Showing English. India. QWERTY. Keyboard. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. ఏమైందంటే ఇక్కడ మనం నేమ్ సెర్చ్ చేసిన తర్వాత కొంచెం సర్టన్ టైం అంటూ తీసుకుంటుంది. సో నాకు కావాల్సినటువంటి నేమ్ నేను సెర్చ్ చేశాను, నవీన్ అన్న అని చెప్పేసి. సో ఇక్కడ ఒక అన్న నేమ్ అయితే నేను మొబైల్ నెంబర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు టైప్ చేసిన 4-5 సెకండ్స్కి అయితే ఓపెన్ అవుతుంది. ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఇది, అంటే లైక్ టైప్ చేసిన తర్వాత 4-5 సెకండ్స్ టైం తీసుకొని మీకు కాంటాక్ట్ సజెషన్స్ అయితే పైన చూపెడుతుంది. సో ఇక్కడ నాకు ఏదైతే కాంటాక్ట్ కావాలో ఆ కాంటాక్ట్ పైన నేను ట్యాప్ చేశాను. సో ట్యాప్ చేయగానే మనకు డైరెక్ట్గా ఇక్కడ ఎడిట్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓకే చూడండి. Editing. Text. GO4G. Edit box. ఇక్కడ ఎడిటింగ్ టెక్స్ట్ అని చెప్పేసి ఏ సిమ్ నుంచి మనం పంపిస్తున్నామో ఆ సిమ్ నేమ్ అనేది చెప్తుంది. GO4G అని చెప్పేసి చెప్తుంది. ఓకే, ఇక్కడ మీరు టైప్ చేయండి. మీరు ఏ మెసేజ్ అయితే టైప్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ టైప్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. హాయ్ అన్న. Capital H I space అన్న A N A comma Anna space గుడ్ మార్నింగ్. F G M. Good morning.
Good morning. Space. Morning. This is the testing message. Capital A S this I is replaced Y T E the T E T I N G testing F R D A G E selected message replaced MRS stage message. సో ఇక్కడ నేను దిస్ ఇస్ ద టెస్టింగ్ మెసేజ్ అని చెప్పేసి రాయడం జరిగింది. చూడండి, హాయ్ అన్న, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ ద టెక్స్ట్ మెసేజ్. Editing. Hi Anna. Good morning. This is the testing message. Edit box. దిస్ ఇస్ ద టెస్టింగ్ మెసేజ్ అని చెప్పేసి రాశాను. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సెండ్ బటన్ పైన మనం లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సెండ్ బటన్ పైన మీరు డైరెక్ట్గా ట్యాప్ చేయకండి. సో సెండ్ బటన్ పైన మీరు లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ సెండ్ బటన్ ఉంటుంది, మీ అందరికి తెలుసు ఎక్కడ ఉంటుందో. Send SMS messages. వాయిస్ ఇన్పుట్ పైన ఉంటుంది. Send SMS. Voice input. Send SMS messages. సెండ్ SMS మెసేజెస్ అని చెప్పింది కదా, దీనిపైన మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి ఒక 1-2-3 సెకండ్స్. Geo 4G selected. సో మీకు లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మొబైల్ అనేది కొంచెం వైబ్రేట్ అవుతుంది, స్లైడ్గా వైబ్రేట్ అవుతుంది. సో తర్వాత మీకు ఏ సిమ్ అయితే సెలెక్ట్ అయిందో ఆ సిమ్ చెప్తుంది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ టైం చూద్దాం. Editing. I app scheduled send. Airtel. Geo 4G 09398243,190. సో ఏ సిమ్ అయితే మీకు సెలెక్ట్ చేసిందో ఆ సిమ్ చెప్తుంది. పైన మీరు ఫోకస్ చేస్తే ఓకే, అంటే పైన ఎడిట్ బాక్స్ కంటే పైన ఫోకస్ చేస్తే మీకు ఇది చెప్తుంది అన్నట్టు. ఇది జియో సిమ్. ఇక్కడ మీరు సిమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఎయిర్టెల్. సో ప్రజెంట్ నేను జియో 4G పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇలా చెప్తుంది జియో 4G అని చెప్పి. మీరు ఎయిర్టెల్ పైన ట్యాప్ చేస్తే ఎయిర్టెల్ ఎడిటింగ్ టెక్స్ట్ బాక్స్ అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఓకే, సో మనం ఈ సిమ్ చేంజెస్ గురించి మీకు కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. ఓకే, రైట్ సార్. స్కెడ్యూల్ సెండ్. ఎస్, మనకు కావాల్సింది ఇది ఆప్షన్, స్కెడ్యూల్ సెండ్. అంటే మనం ఏ టైంకి అయితే పంపించాలనుకుంటున్నామో ఆ టైంకి మనం ఆటోమేటిక్గా ఆ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. అంటే మనం ఎప్పుడైనా టైప్ చేసి పెట్టుకోవచ్చు, మనం ఎప్పుడైనా మెసేజ్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. మనం ఏ టైంకి అయితే స్కెడ్యూల్ చేస్తామో ఆ టైంకి వెళ్ళిపోతుంది. మనం పాస్ట్కి సంబంధించి అయితే చేయలేము, బట్ అప్కమింగ్ సంబంధించి అయితే మనం చేయగలం. ఓకే, అంటే అయిపోయిన టైమ్స్ అయితే మనం స్కెడ్యూల్ చేయలేము. ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న టైమ్స్ అలాగే ప్రజెంట్ ఉన్న టైమ్స్కి అయితే మనం స్కెడ్యూల్ చేయొచ్చు. సో ఎనీవే, స్కెడ్యూల్ మెసేజ్ పైన ట్యాప్ చేస్తున్నాను నేను. సో స్కెడ్యూల్ మెసేజ్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఏమొచ్చిందో చూద్దాం. Later today 50 to send. Keep phone on and connect to Wi-Fi or data. టు సెండ్, కీప్ ఫోన్ టు వైఫై ఆర్ డేటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మన యొక్క మొబైల్ అనేది నెట్వర్క్ అయితే కనెక్ట్ అయి ఉండాలి. వైఫై కావచ్చు, లేదంటే మొబైల్ నెట్వర్క్ అయితే కనెక్ట్ అయ్యి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తుంది. ఓకే, రైట్ స్వైప్. Later today 5:00 p.m. లేటర్ టుడే 5:00 p.m. సో యాక్చువల్గా ఏంటంటే కొన్ని టైమ్స్ అయితే ఇస్తారు, టైమ్స్ అయితే డైరెక్ట్గా జనరేట్ అవుతూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అవసరం లేదనుకుంటే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చూద్దాం, బై డిఫాల్ట్గా కొన్ని ఇచ్చారు. ఓకే, రైట్ స్వైప్. Later tonight 9:00 p.m. ఓకే, Tomorrow 8:00 a.m. ఓకే. Select date and time. నాకు ఈ రెండు అవసరం లేదు. అలాగే ఇక్కడ 3 టెంప్లెట్స్ అయితే ఇచ్చాడు. లేటర్ టుడే, సో నెక్స్ట్ 5కి ఇచ్చాడు, తర్వాత 9 కూడా ఇచ్చాడు, దాని తర్వాత టుమారో ఇచ్చాడు. సో ఇక్కడ సెలెక్ట్ డేట్ అండ్ టైం కూడా ఇచ్చాడు ఆప్షన్. సో దీనిపైన సెలెక్ట్ అండ్ డేట్ అండ్ టైం పైన నేను ట్యాప్ చేస్తున్నాను. సో సెలెక్ట్ డేట్ అండ్ టైం పైన ట్యాప్ చేసిన తర్వాత ఏమేమి వచ్చిందో చూద్దాం. ఇక్కడ May 12th. ఇక్కడ మనం డే అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. May 1st 2021. May 12th. May 1st 2021. May 26th 2020. May 19th 2020. May 16th 2020. May 14th 2021. సో ఇలా మనకు డేట్స్ అయితే చూపెడుతుంది. మీరు ఏ డే పంపించాలనుకుంటున్నారో ఆ డేని సెలెక్ట్ చేసుకోండి, డేట్ను ఇక్కడ. సో ప్రజెంట్ నేను ఇక్కడ May 12th 2021. May 13th 2021. May 13th 2021 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. Thursday, May 13th 2021. సో దీనిపైన ట్యాప్ చేయగానే మీకు సెలెక్ట్ అయినట్టు స్లైడ్గా వైబ్రేషన్ వస్తుంది. దాని తర్వాత మీకు సెలెక్టెడ్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ కింద నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. Stop recording. Start record. Back. Next button. ఈ నెక్స్ట్ దీనిపైన ట్యాప్ చేయండి. English, India, QWERTY, keyboard hidden. సో నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అవర్స్ అండ్ మినిట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. AM or PM అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, 46. ఇది మినిట్స్. ఓకే, ఇప్పుడు ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ 8. 10 minutes. 8. 46.
ticked. Am. Not ticked. 1. 2. ఇక్కడ మనం రైట్ స్వైప్ చేస్తూ ఉంటే అవర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు కావాల్సినటువంటి అవర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేను ఇక్కడ 6 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మనకు ఇక్కడ AM PM అనేది కూడా ఉంటుంది, చూద్దాం. 46. 6. Not ticked. Ticked. Am. Radio button. AM అని ఉంది, దీన్ని నేను PM కు పెడుతున్నాను. Not ticked. PM. Ticked. ఇక్కడ మనం మినిట్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మినిట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన మనకు బై డిఫాల్ట్గా కొన్ని మినిట్స్ అయితే ఉన్నాయి, అంటే బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి మీరు కావాల్సిన మినిట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి. Back. 12. Next. Stop. 10. 40. Not ticked. 46. 6. 40. Select minutes. సో మినిట్ ఏదైతే ఉంటుందో దానిపైన మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. 46 అని ఉంది నాకు డైరెక్ట్గా, సో నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ స్వైప్ చేస్తున్నాను. Not ticked. Am. Ticked. 0. 55. 35. Back. Button. 35. 30. 25. 20. 50. 10. 5. ఇక్కడ 5 మినిట్స్ కన్నా మనకు చూపెడుతుంది అన్నట్టు. ఓకే. 10. 0. నేను 0 అంటే ఎగ్జాక్ట్లీ 6కి వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ 0 పెట్టేస్తున్నాను. ఓకే. 00. ఓకే, 6:00 PM. ఇప్పుడు నేను నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేస్తున్నాను మళ్ళీ, అంటే నాకు కావాల్సినటువంటి అవర్స్ అండ్ మినిట్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ బటన్. సో నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఏమొచ్చిందో చూద్దాం. Cancel button. 6:00 PM. ఇక్కడ మనకు Thursday, May 13th. Select date and time. ఇక్కడ చూడండి ఏమేమి వచ్చింది. Thursday, May 13th. Thursday, May 13th. 6:00 PM. 6:00 PM అని ఉంది. ఓకే, రైట్ స్వైప్. Cancel button. క్యాన్సల్, ఇది మనకు అవసరం లేదు అనుకుంటే క్యాన్సల్ చేసుకోవచ్చు. ఓకే, రైట్ స్వైప్. Save button. సేవ్, ఇప్పుడు మనకు అవసరం కాబట్టి మనం సేవ్ చేద్దాం. మీకు అవసరం లేదనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ పర్పస్ కోసం మీరు ట్రై చేయండి ఒకసారి. సో సేవ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చిందో చూద్దాం ఇప్పుడు. Conversation with Naveen Anna now. So hi Anna, good morning. This is the testing. Remove scheduling. Tomorrow at 6:00 PM button. సో టుమారో ఎట్ 6 PM అని చెప్పేసి చెప్తుంది కదా. అంటే యాక్చువల్గా ఈరోజు May 12th నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో May 13th టుమారో కాబట్టి టుమారో అని చెప్పేసి చెప్తుంది. ఓకే, రైట్ స్వైప్. Remove scheduling button. రిమూవ్ స్కెడ్యూలింగ్ అంటే మనం స్కెడ్యూల్ చేసిన మెసేజ్ మనం రిమూవ్ చేయొచ్చు డేట్ అండ్ టైంతో పాటు. Hi Anna, good. Explore emoji button. ఇక్కడ మనకు మెసేజ్ అనేది చెప్తుంది. నేను స్వైప్ చేస్తున్నాను అగైన్. Send SMS. సెండ్ SMS, దీనిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం. Scheduling message. Message scheduled. స్కెడ్యూలింగ్ మెసేజ్ అని చెప్పేసి టైం తీసుకొని స్కెడ్యూల్డ్ మెసేజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం ఒక మెసేజ్ను అంటే ఒక టెక్స్ట్ మెసేజ్ను మనం ఈ విధంగా స్కెడ్యూల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. డెఫినెట్గా మీకు నేను డిస్క్రిప్షన్లో గూగుల్ మెసేజెస్ అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ వాళ్ళ ప్రోడక్ట్. సో డోంట్ వరీ, సేఫ్గానే ఉంటుంది మీ మొబైల్. సో చాలామంది మళ్ళీ అసలు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సేఫా కాదని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో డోంట్ వరీ, ఇది ప్లే స్టోర్ అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ ఇది గూగుల్ వాళ్ళ అప్లికేషన్. సో డోంట్ వరీ, నో వరీస్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి, సో ఇది గైస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు బాయ్ బాయ్.